ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మొదటిగా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. అయితే ఈ ఫాదర్స్ డే సందర్భంగా నేను ఒక మాటని, బైబిల్ నుంచి ఒక మాటని మనం గుర్తు చేసుకోవాలని భావిస్తున్నాను. అదేంటంటే యెషయా ప్రవచన గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, యెహోవా నీవే మాకు తండ్రి అంటే దేవుడే మనకి తండ్రిగా ఉన్నాడు. మనమందరము ఆయన చేతి పని అయి ఉన్నాము, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము, మేము జిగటి మన్ను, నీవు మాకు కుమ్మరివి. అంటే ఒక కుమ్మరి తన జిగట మన్ను తీసుకొని ఎలా ఒక మంచి పాత్రని ఎలా మలుస్తాడో, అలాగే దేవుడు కూడా మనకి తండ్రిగా ఉండి మనల్ని ప్రతి క్షణం అనుక్షణం ఈ జీవిత యాత్రలో, పోరాటంలో మలుస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఈ లోక సంబంధమైన తండ్రిని కలిగి ఉండడం చాలా సంతోషమైన విషయమే. కానీ మనందరికీ కూడా పరమ తండ్రి ఎవరు అంటే ఆ సర్వోన్నతుడైన దేవుడే మనందరికీ తండ్రి. మన తండ్రికి కూడా ఆయన తండ్రి, మనందరికీ ఒకడే తండ్రి. ఆయనే పరలోకమందున్న మన తండ్రి, మన దేవుడు. కాబట్టి మనమందరం ఆయన చేతి పని ఉన్నాము. కాబట్టి ఈ లోకంలో తల్లిదండ్రులు, తండ్రి ఉండడం అనేది చాలా సంతోషమైన విషయం. అలాగే మన నిజ జీవితంలో, మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో నిజంగా మనం మన తండ్రిని కలిగి ఉన్నామా, మన తండ్రితో మనం సమాధానంగా ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. అదేవిధంగా ఈ తండ్రి ఏం చేస్తున్నాడంటే, ఈ తండ్రి ప్రతి మన కోసం, తన పిల్లల కోసం ఈ భూమిని సృష్టించాడు. ఇందులో చెట్లను పెట్టాడు, ఇందులో ఆహారాన్ని సృజించాడు, సముద్రాలను చేశాడు, నీటిని చేశాడు, సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశాన్ని, నక్షత్రాలని, ఈ విశాల విశ్వాన్ని ఈ తండ్రి మన కొరకు నడుపుతున్నాడు. ఎవరి కోసమో కాదు, ఇదంతా కూడా మన కోసమే. ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి మనం ఈ భూమి మీద బ్రతకాలంటే దానికి తగినటువంటి వాతావరణ పరిస్థితులు ఉండాలి. కాబట్టి దానికి అవసరమైనటువంటి మొత్తాన్ని చేశాడు. మనం ఒకసారి నిజంగా ఈ సృష్టిని మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, ఎంత క్రమశిక్షణగా ఉంటుంది, ఎంత టైం టు టైం ఏది కూడా ఆగకుండా ఎంత చక్కగా జరుగుతూ ఉంటుంది. నిజంగా ఆశ్చర్యం కదా. ఇదంతా కూడా దేవుడు మన కొరకు చేశాడు. ఈ విశాల విషయంలో ఏదైనా ఒకటి క్రమం తప్పితే మనం ఈ భూమి మీద జీవించలేం. సో అంత పక్కా ప్రణాళికాబద్ధమైనటువంటి సృష్టిని దేవుడు మన కొరకు చేశాడు. అందుకే ఆయన మన తండ్రి. ఈ లోక సంబంధమైన తండ్రులు మనకు ప్రేమను పంచుతారు. అయితే ఆ తండ్రి విశాల విశ్వం ద్వారా ఆయనకున్న ప్రేమని మన పట్ల చూపించాడు. ఆమేన్.